ఒక రాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎన్నోసార్లు సవాలు విసిరారు. ఆ రాజు అడుగుజాడలు ఇప్పటికీ కేరళలోని పాలకాడ్ కోటలో కనిపిస్తాయి. ఆ కథే ఇప్పుడు వినండి. 1766లో ఈ కోటను నిర్మించారు. కానీ ఈ కోటకు అసలైన గుర్తింపు తీసుకొచ్చింది అతని కుమారుడు టిప్పు సుల్తాన్కు. ఈ కోట ఒక భవనం మాత్రమే కాదు, దక్షిణ భారతదేశాన్ని రక్షించే కీలక సైనిక స్థావరం అన్నమాట. ఎందుకంటే పాలకాడ్ గ్యాప్ ద్వారా మనకి కేరళలో తమిళనాడు మధ్య సైన్యం వ్యాపారం బాగా సాగేది అప్పట్లో. చరిత్ర చెబుతున్న ప్రకారం టిప్పు సుల్తాన్ తన సైన్యంతో ఈ ప్రాంతం గుండా ఎన్నోసార్లు ప్రయాణించారు. యుద్ధ వ్యూహాలు చాలా రచించారు. బ్రిటిష్ సేనలను ఎదుర్కొనే ప్రణాళికలతో ఈ కోటను ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ చాలా కాలం మారింది. తర్వాత యుద్ధాలు ఎన్నో జరిగినాయి. ఈ కోట బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈరోజు మీరు ఈ కోటలో నడుస్తుంటే ఈ గోడలు ఎన్నో సైనికుల అడుగుల శబ్దాన్ని, యుద్ధాన్ని, ప్రతిధ్వనిని మౌనంగా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోట. అందుకే పాలకాడ్ కోటలో కేవలం రాళ్లతో నిర్మించిన కోట కాదు, అది కాలంతో పాటు చాలా పోరాటాలకు, ధైర్యానికి చరిత్రగా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ లైక్ చేయండి. ఈ విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ పాలకాడ్ ఫోర్ట్. ఎవరైనా దగ్గరలో కేరళకి వెళ్ళిన వాళ్ళు ఇది కంపల్సరీ విజిట్ చేయండి. నేను విజిట్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. ఇది అప్పట్లో నిర్మించిన చెరువు అండి. ఇప్పటికీ ఇక్కడ నీళ్లు అలాగా ఉన్నాయి, ప్రవహిస్తున్నాయి. చేపలు కూడా చాలా ఉన్నాయండి, తాబేలు కూడా ఉన్నాయి. చాలా బాగుందండి, విజిట్ చేయండి.